బాధ్యతగా తీసుకుని మొక్కలు పెంచితే పచ్చని తెలంగాణ సాకారమవుతుందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ రంగసాయపేటలోని ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంకు హాజరైన మంత్రి కళాశాల ప్రాంగణంలో మొక్క నాటారు. మొక్కలు నాటడంలో పోటీతత్వం పెరగాలన్న మంత్రి తాము నాటడమే కాకుండా మరొకరితో నాటించే ప్రయత్నం చేయాలన్నారు. పచ్చని తెలంగాణ సంకల్పానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుమార్తె వ్యాఖ్యల వివాదం తర్వాత తొలిసారి వరంగల్ పర్యటనకు వచ్చిన మంత్రి అధికారిక కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు గైర్హాజరయ్యారు. మనకు మొక్కలు చాలా వరకు నరికే అవకాశం లేకుండా మరి ముందుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా వారి అమ్మ పేరు మీద కానీ నాన్న పేరు మీద కానీ మీరు ఆ రోజు మొక్కను నాటినట్టయితే దాన్ని మీరే బాధ్యతగా తీసుకొని పెంచినట్టయితే మరి తప్పకుండా మనకు తెలంగాణ పచ్చని తెలంగాణగా మనకు ఉంటుంది. ఈరోజు వర్షాలు పడింది, పంటలు వేసే పరిస్థితి లేదు. ఈరోజు లాస్ట్ టైం మనము రికార్డు స్థాయిలో వరిని పండించాము, కానీ ఈసారి వరి వేసేటువంటి పరిస్థితి లేదు. ఎక్కువగా చెట్లు పెరిగితేనే మనకు వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా మీరు నాటడమే కాకుండా మీరు ఇంకొకరితో నాటించండి. పచ్చని తెలంగాణని మరి తీర్చిదిద్దాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.